ఇక్కడ మనకు అద్భుతమైనటువంటి ఒక అంశం ఈరోజు మీకు చెప్పబోతున్నాను. శివునికి ఏ ద్రవ్యంతో మనం అభిషేకం చేస్తే మనకు వచ్చే లాభం ఏంది అనే అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యం తిరిగి పొందుతాము. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు. ఆవుపాల అభిషేకం సర్వ సౌఖ్యములను పెంచుతుంది. పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము, యశస్సు పెరుగుతుంది. ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. చెరకు రసంతో అభిషేకించిన ధనవృద్ధి కలుగుతుంది. చక్కెర పొడి, మెత్తటి చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగుతుంది. మారేడు బిల్వదళముల చేత అభిషేకం చేసిన భాగ్యాలు కలుగుతాయి. తేనెతో అభిషేకించిన తేజవృద్ధి కలుగుతుంది. పుష్పోదకము చే అభిషేకించిన భూలాభము కలుగుతుంది. కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగిస్తుంది. రుద్రాక్ష జలాభిషేకం సకల ఐశ్వర్యాలను ఇస్తుంది. భస్మాభిషేకం చే మహాపాపాలు నశిస్తుంది. గంధోదకం చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది. బంగారం నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యం నశిస్తుంది. నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభిస్తుంది. అన్నంతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభిస్తుంది. శివపూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగుతో కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజ చేయుదురు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరం ప్రసాదంగా పంచిపెట్టెదరు. చూడ్డానికి చాలా ఇది బాగుంటుంది అన్నలింగార్చన. ద్రాక్షరసంతో అభిషేకం ఉనర్చిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది. ఖర్జూర రసం చే అభిషేకం శత్రుహానిని హరింపజేస్తుంది. నేరేడు పండ్ల రసంచే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభిస్తుంది. కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తిత్వము లభిస్తుంది. నవరత్నాదకంచే అభిషేకం ధాన్యము, గృహ గోవృద్ధిని కలిగిస్తుంది. మామిడి పళ్ళ రసంచే అభిషేకం దీర్ఘవ్యాధులను నశిస్తుంది. పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అవుతుంది. శుభకార్యాలు కూడా జరుగుతాయి పసుపు నీటితో అభిషేకించినప్పుడు. గోరోజనం నీటితో అభిషేకం చేయడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది. పసుపు రంగు పునుగు నూనెతో అభిషేకం చేయడం వల్ల నేత్ర కనుదిష్టి తొలగుతుంది. తెల్ల నువ్వులతో అభిషేకం చేయడం వల్ల పితృదోష శాపాలు జరుగుతుంది. నవధాన్యాలతో అభిషేకం చేయడం వల్ల వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. ఎర్రచందనంతో అభిషేకించిన రక్తాధిక వ్యాధులు తొలగుతాయి. మర్వము మరియు దవనము నీటితో అభిషేకించడం వల్ల కీళ్ళ వ్యాధులు తొలగుతాయి. జువ్వాది మరియు అత్తరు, పన్నీర్ వీటితో అభిషేకించడం వల్ల ప్రయోగ దోషాల నివారణ జరుగుతుంది. ఇలా 31 రకాల అభిషేకాలు, 31 రకాల ద్రవ్యాలతో అభిషేకం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం అభిషేకం చేద్దాం. ఈ ద్రవ్యాలతో అభిషేకం చేద్దాం.